ఇక్కడ ఏర్పాటు చేసిన మన మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభాకాంక్షలు. సందర్భంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ మంత్రివర్యులు సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలకు ఇక్కడికి విచ్చేసిన కౌన్సిలర్లకు, రాష్ట్ర మరియు జిల్లా మరియు పట్టణ కాంగ్రెస్ పార్టీ, మహిళా కాంగ్రెస్, సేవాదల్, యువజన కాంగ్రెస్, ఇతర అన్ని అనుబంధ సంఘాల నాయకులందరికీ కూడా ఇక్కడికి విచ్చేసి మన పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ధన్యవాదాలు తెలియజేస్తాను. స్పీచ్ ఇస్తుంటే అవతల మాటలేదు. తెలంగాణ మనందరి పక్షాన వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇందాక వేణారెడ్డి గారు చెప్పినట్టు దామోదర్ గారి గురించి చెప్పడం అని అంటే అది మేము చిన్నపిల్లలమే. ఆయన రాజకీయం చేసినప్పుడు ఆయనకు ఫస్ట్ టైం పార్టీ టికెట్ ఇచ్చి శాసనసభ్యుగా పోటీ చేసినప్పుడు మేమందరం కూడా చిన్నపిల్లలమే. దామోదర్ రెడ్డి గారు అంటే ఒక క్రేజ్. దామోదర్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ అంటే దామోదర్ రెడ్డి గారు. ఆ విధంగా ఆయన రాజకీయాలు చేసుకుంటూ వచ్చు. కింది స్థాయి కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ నేనున్నా అని ధైర్యం చెప్పి కమ్యూనిస్టులను పారదోలి నల్లగొండ జిల్లాలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఇన్ని సీట్లు గెలుచుకున్నాయంటే, ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారంటే ఆ రోజున దామోదర్ గారు చేసిన కృషి అని చెప్పక తప్పదు. ఆ రోజు కమ్యూనిస్టు పార్టీ ఎదిరించే దమ్ము ధైర్యం ఉన్న నాయకులు ఎవరూ లేకుండే. రామరెడ్డి దామోదర్ గారు ధైర్యంగా ఎదురొడ్డి తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీనే నా జీవితం, కాంగ్రెస్ పార్టీని నల్గొండ జిల్లాలో నెలకొల్పాలి, కాంగ్రెస్ పార్టీని నల్గొండ జిల్లాలో గెలిపించాలని ఏకైక సదుద్దేశంతో తన యావదాస్తిని కూడా పణంగా పెట్టి, తన కుటుంబాన్ని పణంగా పెట్టి, తన నిస్వార్థంగా కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఆయన కృషి చేసిన మాట వాస్తవం. ఈరోజు మనందరం కూడా చాలా గర్వపడతా ఉన్నాం. ఆయన శిష్యులుగా కాంగ్రెస్ పార్టీలో ఉండడమే కాదు, దామోదర్ గారి శిష్యులుగా కూడా మనం గర్వపడాల్సిన అవసరం ఉన్నది. ఆయన ఏ విధంగా రాజకీయాలు చేసిండో నిస్వార్థంగా, ఏ విధంగా డబ్బుల కోసం రాజకీయాలు చేయలేదో, ఏ విధంగా పదవుల కోసం రాజకీయాలు చేయలేదో అవన్నీ కూడా మనం అన్వయించుకొని పార్టీ కోసం కష్టపడి పనిచేసినట్లయితే అవకాశం ఖచ్చితంగా పార్టీలో వస్తుందని చెప్పి ఆయన చూసిన బాటలో మనందరూ నడవాలి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ దామోదర్ గారికి థ్యాంక్ యూ. ఈరోజు మనందరి ప్రియతమ నాయకులు తెలంగాణ టైగర్ రామన్న గారి జన్మదినం సందర్భంగా పట్టణ కాంగ్రెస్, అదేవిధంగా మున్సిపల్ ప్రో లీడర్ కె శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ నాయకులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దలు గౌరవనీయులు అన్న ఉప్పల వేణారెడ్డి గారు, రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు అన్న చిగిలం రాజేశ్వరరావు గారు, పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సోదరులు అమ్మ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతకుముందు మాట్లాడిన పెద్దలు చెప్పినట్టుగా దామోదర్ రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే వారి నాయకత్వంలో, వారు నమ్ముకున్న బాటలో ఏనాడు కూడా ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా కూడా వారు నమ్ముకున్న సిద్ధాంతాన్ని విడవకుండా వారి నాయకత్వంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందిందే తప్ప ఏనాడు కూడా పరాయి పార్టీ వైపు చూడని ఏకైక నాయకుడు మనందరికీ దామోదర్ రెడ్డి గారు. వారి నాయకత్వంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎంతోమంది నాయకులను, ఉదాహరణకు నాతో పాటు నేను ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తిని, బలహీన వర్గాల్లో పుట్టిన వ్యక్తిని. ఉదాహరణకు ఆనాడు వారు తుంగతుర్తి శాసనసభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంటే తిరుమలగిరి మార్కెట్, వ్యవసాయ మార్కెట్ విషయంలో సొంత బంధువర్గం, సొంత బామర్దులను వదులుకొని, సొంత సామాజిక వర్గాన్ని వదులుకొని కూడా ఒక బలహీన వర్గాల వ్యక్తికి, కష్టపడ్డ కార్యకర్తకు ఇవ్వాలని ఆనాడు వారు నన్ను ఈరోజు ఆనాడు ఒక మామూలు కుటుంబ వ్యక్తిని ఇలా రాష్ట్ర స్థాయికి తీసుకొచ్చినట్టే వారి నాయకత్వంలో ఎన్నడూ కూడా మనం చనిపోయేంత వరకు కూడా మనం దామోదర్ గారి నాయకత్వాన్ని బలపరచాలి. నేను టీపీ చేతులు వెంకరెడ్డి గారు, దామోదర్ గారి మాజీ మంత్రి వెంకరెడ్డి గారి సంస్మరణతో చెప్పిన, నేను రామరెడ్డి కుటుంబంలో రక్తం పంచుకొని పుట్టకపోయి ఉండొచ్చు, కానీ రక్తం ఇచ్చే తమ్మునిగా ఉంటాను నేను సగర్వంగా చెప్పిన వ్యక్తిని. ఎందుకంటే వారిని మనం సుమారుగా 30 సంవత్సరాలుగా చూస్తున్నాం. ఎంత కష్టం వచ్చినా వారు ఏనాడు కూడా ఆ కష్టాన్ని వారు దిగమింది మనల్ని ఏనాడు కూడా నష్టం చేయలే. అలాంటి ఒక గొప్ప వ్యక్తి జన్మదినం జరుపుకోవడం మనం అందరం చాలా అదృష్టవంతులం. అందుకే మనం అందరం కూడా
దామోదర్ రెడ్డి గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కలిగించాలని, వారికి నిండు నూరేళ్ళు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనం అందరం కూడా కోరుకుందాం. భవిష్యత్తులో వారు మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా దామోదర్ రెడ్డి గారి మీద, ఈ ప్రాంతం మీద ఉండాలని తెలియజేస్తూ ముగిస్తున్నా. జై జై.